హాయ్, గుడ్ మార్నింగ్. నా పేరు ఈశ్వరరావు అండి. నేను 2018లో నాకు లెగ్మెంట్ ఇంజ్యూరీ అయింది. సో చిన్న ఇంజ్యూరీ కదా అని దాన్ని అలా నెగ్లిజెన్స్ చేసిన తర్వాత అలా వదిలేసాను. దాన్ని రీహాబ్ చేయకుండా ఏం చేయకుండా ఐసింగ్ పెట్టి అలా వదిలేసుకోండి. సో అలా సంవత్సరాలు గడిచిపోయింది. మధ్యలో కోవిడ్ అన్నీ పెయిన్ రెడ్యూస్ అయితే అవ్వలేదు, ఇంకా హెవీ అయిపోయింది పెయిన్ ఎక్కువ. ఎంఆర్ఐ తీయించుకుంటే చాలామంది సర్జరీ ప్రిఫర్ చేశారు. కొంతమంది అయితే సర్జరీ అవసరం లేదు, రీహాబ్ చేసుకుని సరిపోద్ది, ఫిజియోథెరపీ చేయించుకుని సరిపోతారు. కొన్ని క్లినిక్లకి వెళ్తే ఫిజియోథెరపీ అంటే పడుకోబెట్టి మిషన్ పెడతారు కదా, ఆ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ చేసేవారు. సో అది ఇన్స్టెంట్గా పెయిన్ రిలీఫ్ ఇచ్చేది, కానీ మళ్ళీ అగైన్ నార్మల్గా అయిపోయేది. సో అలా ఒక 5 years 6 years గడిచిపోయి, సో తర్వాత సార్ యాక్చువల్గా నాకు ఒక 1 year బ్యాకే పరిచయం. క్లినిక్ పెట్టిన కొత్తలో నేను అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత నన్ను ట్రీట్ చేశారు. ఆయన క్లియర్గా చూసి మీకు సర్జరీ అవసరం లేదు సార్, నేను ట్రీట్ చేస్తాను అనేసి అన్నారు. కానీ నేను ఒక 15 days 10 days వెళ్ళాను అంతే. అప్పుడు తర్వాత మళ్ళీ నా డ్యూటీ అయ్యి అటు ఇటు రొటేషన్లో నేను అతన్ని మళ్ళీ కలవలేకపోయాను. తర్వాత మళ్ళీ అగైన్ నాకు పెయిన్ రెడ్యూస్ ఇంకా ఎక్కువ అయిపోయింది అన్నమాట. ఇంకా భరించలేను, ఎక్కువ నుంచోలేను, కూర్చోలేను, ఈవెన్ బాత్రూమ్ కూడా కూర్చోలేను అంత స్టేజ్కి వెళ్ళిపోయాను అనమాట. బకెట్ పట్టుకుని కూర్చోవడం, అది ఎలా అంటే ఇంకా ఒక 50 years 60 yearsలో చేసే ముసలోళ్ళు చేసే పని నేను చేసేవాడిని. సో చాలా బాధ అనిపించింది ఏంటి ఈ వయసులో నాకు ఇలా. సో అగైన్ నేను ఒక డాక్టర్ హైదరాబాద్లో నేను వెళ్ళాను. అక్కడ చూపించి అతను కూడా సర్జరీ అవసరం లేదు, మీరు ఫిజియోథెరపీ కానీ జిమ్లో జాయిన్ వెయిట్స్ అవి చేస్తే మీకు సెట్ అవుతుందని అన్నారు. అప్పుడు అగైన్ నాకు మళ్ళీ సార్ గుర్తొచ్చారు. అప్పుడు ఈయన క్లినిక్ నేను ముందు చూసిన క్లినిక్ కదా, తర్వాత మార్చి పెట్టుకున్నారు, అదే ప్లేస్లో వేరే ప్లేస్లో పెట్టారు. తర్వాత నేను కన్సల్ట్ అవుతే సార్ మళ్ళీ నా రిపోర్ట్ చూశారు. సార్ నేను చేసి పెడతాను సార్, మీకు 100% 2-3 monthsలో మిమ్మల్ని అగైన్ మళ్ళీ మీరు గేమ్ ఆడుకునేలా చేస్తానన్నారు. ఒక లాస్ట్ 15 days నుంచి నేను వస్తున్నానండి. 15 daysలో నేను ఎంత రికవరీ అయ్యిందంటే నేను చెప్పలేను అనమాట. అంత రికవరీ, పెయిన్ లేదు అసలు. నేను ఇప్పుడు రెగ్యులర్గా మార్నింగ్ బాత్రూమ్కి వెళ్ళే విధానం కూడా నేను చూసుకుంటే నాకు అంత స్వతగా కూర్చుంటున్నాను, లేగిస్తున్నాను. అది చాలామంది చెప్పుకోవడానికి ఇబ్బంది పడతారు, బట్ నేనైతే ఒక డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నానండి, ఎక్కువ స్టాండింగ్ ఉంటుంది. సో సార్ అయితే మట్టుకి ట్రీట్మెంట్ అనేది ఏంటంటే కొంతమంది అప్పటికప్పుడు పెయిన్ రిలీఫ్ అయిపోయేలా చేసుకోవాలి చాలామంది ఉంటారు. సో ఇతను ఏంటంటే మన బాడీని అనలైజ్ చేస్తారు ఫస్ట్, మనకి అసలు దేనివల్ల వస్తుంది ఏంటి, దాని తగ్గట్టుగానే ఎక్సర్సైజ్ చేస్తారు. డైరెక్ట్గా ట్రీట్మెంట్కి అయితే మట్టుకు సార్ అయితే ఇప్పుడు దాకా వెళ్ళలేదు. నేను అదే స్టార్టింగ్ వచ్చి ఏంటి ఇతను ఎలా చేస్తున్నాడు ఏంటి అనుకున్నాను. తర్వాత నన్ను కూర్చోబెట్టి ఆయన మాట్లాడారు, ఇలా ఉంటుంది సార్ మన బాడీ ఇలా పనిచేద్ది మనం ఇలా చేసుకుని వెళ్తేనే దానికి రిలీఫ్ అవుతుంది అనుకున్నారు. యాక్చువల్గా నాకు ఒరిజినల్గా నీకు ఇంకా స్టార్ట్ చేయలేదు ఆయన, నీకు ఇంకా ప్రోగ్రెసింగ్ స్టార్ట్ చేయకుండానే నా పెయిన్ రిడ్యూస్ అయిపోయిందంటే దీనికి స్టార్ట్ చేస్తే ఇంకెలా ఉంటుందో చూడండి సార్, ఆలోచించండి. సో ఇంకా నాకులా ఎవరన్నా గుంటూరు ఎక్సర్సైజ్ ఫిజియో సెంటర్ రీహాబ్ సెంటర్ సార్, యాక్చువల్గా ఇది యానంలో కూడా ఉంది. యానం వాళ్ళు ఎవరన్నా మా సరౌండింగ్లో ఎవరైనా ఉన్న వాళ్ళు ఎవరికైనా ఎలాంటి స్పోర్ట్స్ ఇంజురీ కానీ, పారాలసిస్ కానీ, స్పైనల్ ఇంజురీస్ అయ్యి కానీ, సయాటికా కానీ ఆల్రెడీ చాలామంది సార్ ట్రీట్ చేస్తున్నారు. నేనైతే ఎర్లీ మార్నింగ్ 6 to 7 వస్తున్నాను, ఇంకా చాలామంది పేషెంట్లు వస్తే వెళ్తున్నారు అన్నమాట. సో నేనేమంటే ఇన్స్టెంట్ కాదు, మనకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే సార్ని కంపల్సరీ కన్సల్ట్ అవ్వాలి. ఎందుకంటే ఇతను బయట ఎక్కువ సౌత్లోనే కోయంబత్తూరు ఇక్కడ కూడా కోర్సులు చేసి వచ్చారు ఆయన. సో మనిషికి ఇన్స్టెంట్ పేషెంట్ని రప్పించుకోవాలని చూస్తారు చాలామంది, అతను పేషెంట్ ట్రీట్ చేసి పంపించాలని చూస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళు దొరకడం అనేది ఈ రోజుల్లో హెల్త్ ఇష్యూలో చాలామంది కమర్షియల్ చేస్తుంటారు, కానీ ఈ రోజుల్లో పేషెంట్కి బెటర్ అవ్వాలని చూసుకునే వాళ్ళు చాలా రేర్గా దొరుకుతారు. అలాంటి వాళ్ళు శ్రీకాంత్ సార్ ఒకరు. సో ఈ గుంటూరు ఎక్సర్సైజ్ అనేది ఇక్కడ మా యానంలో ఉన్నా కూడా కొంచెం నేను హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే దీని మీద చాలామందికి అవగాహన లేదు. ఎక్సర్సైజ్ చేస్తారు, అది మనమే చేసుకోవచ్చు కదా, 2 రోజులు నేర్చుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళి చేసుకుంటారు అనుకుంటారు, అది పని అవుతుంది. నేను అలా అనుకున్నాను, అది ఎక్కడ సాగదు. సో ఎవరైనా ఆల్రెడీ ఆన్లైన్ క్లాసులు కూడా దగ్గర ఒక 50 మంది దాకా సార్ చేస్తున్నారు, ట్రీట్ చేస్తున్నారు. నేను చూశాను వాళ్ళని కూడా, చాలామంది కూడా వాళ్ళ రివ్యూలు కూడా చదివాను నేను, చాలా బాగున్నాయి. నేను కూడా సార్ చెప్పాను, సార్ నేనేదో రివ్యూ ఇస్తాను సార్ మీకోసం, నాకు ఇంత చేస్తున్నారు మీకోసం ఏదో చేయాలి కదా అంటే ఆయన వద్దన్నారు ఆయన, కానీ నేనే ప్రెజర్ పెట్టి చేస్తున్నాను. సో ఎవరైనా సఫరింగ్ బాడీలో ఎలాంటి ప్రాబ్లం అయినా సరే, సయాటికా పారాలసిస్ వచ్చి లేగన వాళ్ళు కూడా, నేను ఒక అతను చూశాను, ఒక పెద్ద ఆయన్ని, అంటే ఒక 6 months బ్యాక్ అతను నల్లలో పోయాడు పాపం, ఈరోజు మొత్తం పరిగెడుతున్నాడు, ఆయన పొలం పోతున్నాడు. సో అలాంటివి కూడా ఉన్నాయి సార్. ఇక్కడ ఎవరైనా సరౌండింగ్ యానంలో ఉన్న వాళ్ళు కానీ చుట్టుపక్కల ఎవరైనా సరే ట్రీట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు గుంటూరు ఎక్సర్సైజ్ ఫిజియో రీహాబ్ సెంటర్ యానంలో ఉందండి.
సో ఎవరైనా వచ్చి సార్ని కన్సల్ట్ అవుతే అతను చెప్తారు ఏం చేయాలి, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి, ఎలా చేయాలి అనేది వాళ్ళు చెప్తారు. సో దాన్ని బట్టి మీరు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. అనవసరంగా సర్జరీకి వెళ్ళి మీ లైఫ్ స్టైల్ని తగ్గించుకోవద్దు అనేది నా ఒక ఒపీనియన్. నేను హైదరాబాద్లో సర్జరీ చేయించుకుందని ఫిక్స్ అయిపోను కూడా. సో దానికి ఆ ఆలోచన కూడా విరమించుకున్నాను. లక్షలు తరగేసి కన్నా సో మన బాడీని మనమే డైరెక్ట్గా హీల్ చేసుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు దాన్ని ఎందుకు మనం అనవసరంగా కత్తులు పెట్టి దాన్ని పాడు చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చెప్తున్నాను. సార్ని ప్రెజర్ పెట్టి చేస్తున్నాను ఈ వీడియో. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.